నవరత్నాల పథకాల ద్వారా ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం వచ్చిందని మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉందన్నారు. మంగళగిరి ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని, మంగళగిరి ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాలకు వచ్చాను అని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమన్నారు. మంగళగిరిలో మురుగుడు లావణ్య గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. గత 5 ఏళ్లలో మంగళగిరి నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని ఆమె అన్నారు. ఈ ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ జెండా ఎగరవేస్తాను అంటున్న మురుగుడు లావణ్యతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది. మనతో పాటు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య ఉన్నారు. లావణ్య కూడా ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ కూడా ప్రజల ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు లావణ్య గారు, మేడం ఎలా ఉంది మీకు మంగళగిరిలో ప్రచారం ఎలా చేస్తున్నారు? ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. మేము డోర్ టు డోర్ వెళ్ళి అందరినీ ఓట్లు అడుగుతున్నాము. అందరూ కూడా మరి మాకు మద్దతుగా వస్తున్నారు. జగనన్న అందించే సంక్షేమ పథకాలు అన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయి అని తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ అభివృద్ధి కూడా బాగా జరిగింది. పార్టీ కూడా బాగా బలంగా ఉన్నది. ప్రజలందరూ మాకే మద్దతు ఇస్తున్నారు. నిన్న మేనిఫెస్టో కూడా జగన్ గారు విడుదల చేశారు. మెరుగుడు కంటే మేనిఫెస్టో ఇంకా మెరుగ్గా కూడా చేస్తున్న పరిస్థితి, దీనిపైన మీ స్పందన? ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మరి మేనిఫెస్టోని ఒక బైబుల్ లాగా, ఒక పవిత్ర గ్రంథం లాగా, భగవద్గీత లాగా, ఖురాన్ లాగా భావించి ఏదైతే వాళ్ళు చేస్తారో అదే మరి అమలు చేసే విధంగానే మేనిఫెస్టోని రూపొందించుతారు. గతంలో కూడా మరి మేనిఫెస్టో 100% సక్సెస్ చేశారు. మరి ఈసారి మేనిఫెస్టోని కూడా ఖచ్చితంగా అమలు జరిగిద్దని ప్రజలు నమ్మొచ్చు. రంగురంగు కాగితాల్లో జరగనివి అన్నీ ముద్రించి చూపించే పార్టీ కాదు మాది. అందరికీ అందుబాటులో ఉండేలాగా మేనిఫెస్టోని మరి పెడుతున్నారంటే వారు ఎంత గట్టిగా నమ్మకంగా చేస్తున్నారో అందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. మురుగుడు లావణ్య మంగళగిరిలో గెలిస్తే నవరత్నాలు కాకుండా మంగళగిరి ప్రజలకి మీకేం హామీ ఇస్తారు మీరు? నవరత్నాలతో పాటుగా మరి అభివృద్ధిని కూడా 2 సమపాలంలో బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు వెళ్తానండి. మోడల్ నియోజకవర్గం లాగా అభివృద్ధి అనేది ఖచ్చితంగా చేస్తాను. ఆర్కే గారు 2 సార్లు గెలిచారు, మంగళగిరిని కూడా అభివృద్ధి చేశారని చెప్తున్నారు. ప్రతిపక్షాలేమో అభివృద్ధి జరగలేదు మంగళగిరిలో అంటున్నారు. దీని మీద మీరేంటి అంటే అండి, 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధికి 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధికి మరి మనందరం గమనించాలి కదా. ఒక 3 సంవత్సరాలు కరోనా కాలంలో మరి దేశం అంతటా కూడా అభివృద్ధి ఆగినది అని మనం గమనించాలి. మరి ఆ టైంలో కూడా మనందరికీ సంక్షేమ పథకాలు అందినవి కూడా మరి దాన్ని మనం గుర్తించాలి. అలాగే 5 సంవత్సరాల్లో చేయగలిగిన పనిని 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసి చూపించారు. ఇంకా అభివృద్ధిని నాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా మరి ఖచ్చితమైన అభివృద్ధిని చూపిస్తాను. బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. సంక్షేమంతో పాటే అభివృద్ధి, అది ఎంత అమౌంట్లో ఉంటుందో ఇది కూడా అంతే అమౌంట్లో ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. చివరిగా మీరు ఎంత మెజారిటీతో మంగళగిరిలో గెలవబోతున్నారని మీరు ఒక ఊహ ఉంటుంది కదా మీకు? ప్రజల మద్దతు బాగా ఉంది కాబట్టి బంపర్ మెజారిటీతో గెలుస్తామండి. ప్రజలందరూ అండా ఉంది కాబట్టి బంపర్ మెజారిటీతో మంగళగిరిలో నేను గెలవబోతున్నట్టు కూడా మురుగుడు లావణ్య చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, మంగళగిరి.